అండి మీ అందరికీ. సో అయితే ఈరోజు మేము చేయబోతున్న రెసిపీస్ వచ్చేసి టెరా విజయ్ అమ్మాయి గారు లెవెల్ అవ్వాలి. సో అయితే మొన్న రీసెంట్గా రిలయన్స్లో అవి తీసుకొచ్చాం అండి. కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చాం కదా, వాటిలో ఒకటైతే మష్రూమ్ ఒకటి తీసుకొచ్చాం. 40 రూపాయలు పెట్టింది. 40 రూపాయలు అయితే తీసుకొచ్చాం. అవి ఫ్రిడ్జ్లో పెట్టాం కానీ ఏందో కలర్ చేంజ్ అవుతామని, అందుకని చెప్పేసి తొందరగా వండేద్దామని 2 days అయితే తెచ్చి అవుతుంది. ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి, అడబానే ఉంది. మరి మేము ఫ్రిడ్జ్ లోనే పెడుతున్నాం. మరి ఏంది అట్లా వచ్చింది నాకు అర్థం కాదు. సరేలే, వాటికి ఎక్స్పెక్టెడ్ దగ్గరకు చేసింది కాబట్టి తింటే అదే తరిగిపోయింది అన్నట్టు ఇంకా వంట అయితే చేయబోతున్నాం. మష్రూమ్ కర్రీ విత్ పులకాలు అయితే చేయబోతున్నాం. ఇంకా పులకాలకి మష్రూమ్ కర్రీ అనేది ఏ విధంగా చేస్తామని చూస్తూ ఉండండి. అందులోకి ఏమో ఆకలి అవుతుందని ఒక బ్రెడ్ అయితే తినబోతుంది. ఒకసారి నువ్వు పంపించి క్రీమ్ బ్రెడ్ అయితే తినబోతుంది. సర్లే బుజ్జి, నువ్వు తిన్నాక అది కలుపు, పిండి కలుపు. నేనేమో వెజిటబుల్స్ అన్ని కట్ చేస్తాను. కట్ చేసి దానికి సంబంధించినవి ఏమంటే నువ్వు కూడా తిను. నేను తినాలే, ఇంకా అది వేసాగా. ఓకేనా? అలాగే అండి, కొట్టుకు వెళ్ళి ఒక కేజీ గోధుమ పిండి, ఆర్టిఫిషియల్ కోకోనట్ వాటర్. ఏంటిది? డిమార్ట్ నర్సాపేటలో నేను నడుచుకుంటూ వస్తున్నాం కళ్యాణ్ హాస్పిటల్ నుంచి. ఆడే ఉంది, లోనకు పోయినాం సరుకులు తీసుకుందామని. ఏడెంత రేటు సేమ్ అదే రేటు. ఏంది రేట్లు పెంచినారేమో అనుకుంటున్నాను నేనైతే. అదే 60 రూపాయలు అంటే కాదు, 70 రూపాయలు రేట్లు పెరిగినాయి అన్నారు. సరేలే, ఇంకో వంట అయితే స్టార్ట్ చేద్దాం. అందరూ ఒకే మాట బేరం మీద. మైక్ ఆడి పెట్టావు. మైక్ నైట్ నీకే ఇచ్చా, బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని వచ్చావా? నేను టేస్ట్ అయితే బాగుంది. లోన క్రీమ్ వచ్చేసి 100 రూపాయలు అనమాట. ఇది మరి ఎంత ఉండిద్దో, ఎంత ఇది అసలు డబ్బా? 40 రూపాయలు 20 రూపాయలు తగ్గుంటున్నారు. 20 రూపాయలు. కొంచెం కొబ్బరి నీళ్ళు లాగే ఉంది. ఇగో కనపడుతుంది కదండి, మొన్న మష్రూమ్స్ అయితే తీసుకొచ్చాం. షాక్ తెచ్చిరా? ఇదిగో కట్ చేయి. మీకు క్లారిటీగా చూపిస్తా. మరి డూప్లికేట్ మరి ఒరిజినల్ తెలీదు. మా ఆయన అయితే 40 రూపాయలు రేట్ చూసేసరికి తీసుకున్నాడు. బాగుంటుంది, అదిగా తినొచ్చులేనని. శుభ్రంగా అడుగు. రాళ్ళు పట్టపట్లాడుతున్నాయి. పుట్టకుక్కలే, కుక్కలే. లే ఇది కట్ చేస్తే తెలిసిద్దా? ముందు వేడి నీళ్ళు కడగాలిగా. సన్నీగో ఇంకా ఇప్పుడే కలర్ చేంజ్ కాబోతుంది అమ్మాయి గారు. నేను తీసుకున్నప్పుడు లైట్ కలర్లో ఉన్నాయి, కొంచెం చేంజ్ అయ్యింది. వేడి నీళ్ళుగా పెట్టమంటారు. అంతలోకి ఉప్పు వేసి కడుగుదాం. ఇప్పుడైతే దాంట్లోకి వేడి నీళ్ళు అయితే బాయిల్ చేసుకున్నాం. 2-3 టైమ్స్ అయితే నీళ్ళలో వాష్ చేయాలన్నమాట. వాష్ చేసాను. ఈ కలర్ ఏంటంటే మా ఆయన ఇంతే అండు, ఈ ఉండేదే ఇంతే అని చెప్పిండు. నేనైతే ఎప్పుడు తినలేదు, మా అమ్మ వాళ్ళు తింటారు కానీ నేను గ్రేవీతోనే తినేదాన్ని. వీటిని కడుక్కోవడానికి ముందు శుభ్రంగా 3-4 సార్లు కడుక్కొని బాగా బాయిల్ అయిన వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ముక్కలను వేసుకొని కాసేపు ఒక 5 నిమిషాలు ఒక 5 నిమిషాలున్నా కడుక్కోవాలి. ఎందుకంటే ఏదన్నా మట్టి ఉన్నా ఏదన్నా జెమ్స్ ఉన్నా చనిపోతాయి. దాని ముందు కడుక్కుంటే ఉన్న మట్టి అంతా పోయిద్ది అనమాట. ఈలోపు అయితే మా ఆయన నేను క్యాంపింగ్కి వెళ్ళిన వీడియో అయితే చూస్తుండే, పోస్ట్ చేసినాం కదా మనం. ఎవరు సుబ్బు బుజ్జిన సాల్ట్ వేసావా? ఆయిల్ వేస్తున్నా, కొంచెం ఆయిల్ పోసుకొని కలుపుకుంటే సరిపోయింది. ఎందుకంటే ఆయిల్ కొంచెం వేయడం, పిండి మొత్తం కలిపాం అనుకో ముందు పొడి పిండిలో, తర్వాత మనం వాటర్ పోసి కలిపి పెట్టుకున్నప్పుడు మెత్తబడిద్ది అనమాట. గట్టి పడకుండా మెత్తగా ఉండిద్ది. బయట అయితే చల్లని గాలి తాగుతుంది. కమ్మ బయట బొబ్బు వచ్చేది తెగాలుతుంది. ఒక్కసారి అసలు గాలే తాగదు. గాలికి అయితే మా ఇంటి ముందు నేరడిగాలి తెగ పడుతున్నాయండి. నేనైతే రోజు 10 కాయలు 20 కాయలు తింటా అనమాట. 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను, బాధపడ్డా. ఇప్పుడు ఫ్రీగా దొరుకుతుంది అని బాగా తింటున్నా నేనైతే. ఇదిగోండి.
ఓకే అండి, ఇంకా మొత్తానికి అయితే మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే తగినంత ఆయిల్ వేసుకొని, ఇంకా భుజ్యం ఒక పక్క చపాతీలు అయితే రుద్దుతూ ఉందండి, చపాతీలు చేస్తుంది. మనమైతే కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. నీటిలో ఉడకబెట్టి తీసేయమండి ఇట్లా మష్రూమ్స్ని. ఈ విధంగా అయితే బ్రౌన్ కలర్లో మారినాయి. ఓ పక్కన మావిడి అయితే మసాలా నూరు పెట్టింది, ఇంకొక పక్క ఆయిల్ అయితే హీట్ అవుతా ఉంది కదా. ఇంకా ఆయిల్ హీట్ అయిన వెంటనే వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టింది. ఇదిగోండి టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టింది. వాటిని వేసిపోయి దాంట్లో ఎత్తి పడేద్దాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేసాం, వాటిని బాగా వేయించాలి. వేగుతూ ఉంటాయి, అంతలోకి మూత పెట్టేద్దాం. కనిపిస్తున్నాయండి, బాగా కుక్ అయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే నూనె పెట్టుకున్న మసాలా ఉంది కదా, దీంట్లో వచ్చేసి అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, అదేవిధంగా ఇంకేమున్నాయి పూజ? ఆ మూడే. కొబ్బరి వేస్తే గ్రేవీ వచ్చిందంట. ఇంత ఒక 10 రోజులు తీసింది. దీంట్లోనే లైట్గా పసుపు వేసుకున్నాం. పసుపు వేసిన తర్వాత ఈ విధంగా ఉంది కదా, దీంట్లో అయితే మష్రూమ్స్ ముక్కలు వేసేద్దాం. మష్రూమ్స్ అయితే వేసేసాను, దాంట్లో తగిన సాల్ట్ వేసుకొని బాగా కలిపి వేసుకున్నాం. కనబడుతుంది కదా, ఈ విధంగా కలిపెట్టుకుంటే ఇటు ఉండిద్ది. దీన్ని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే ఒక 5 minutes అనేది బాగా కుక్ అవుతాయి. ఇంకో పక్క అయితే మగ్గుతా ఉన్నాయి కదా మష్రూమ్స్, టమాటా యాడ్ చేద్దాం. టమాటా యాడ్ చేసి కలిపేసుకుందాం. అమ్మా కారం మూత పెట్టేసుకుందాం. కారం వేసేసుకున్నాం. తర్వాత వచ్చేసి ధనియా జీరా పౌడర్ వేసుకుందాం. ధనియా జీరా పౌడర్, తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా, ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. చూడండి, అసలు కర్రీ భలే పర్ఫెక్ట్గా కుదిరిందండి. లైట్ గ్రేవీగా చాలా బాగా కుదిరింది. నోరు ఊరిపోతుందండి. తొందరగా చపాతీలు చేసేసుకొని ఇంకా చపాతీ కూరలో చపాతీల్లో మష్రూమ్ కూర ఆహ్వానిద్దాం. మా ఆయన డబుల్ ప్రాసెసింగ్ మెథడ్లో అయితే కాలుస్తున్నాడు, ఆకలి అవుతుందని చెప్పేసి నైట్ చపాతీ చేసుకుంటున్నాం. పుల్కా కుదరలా. బయట అయితే చల్లగా ఉంది బాబా, బయట బాగుంది బాబా. అసలు చల్లగా బయట కూర్చొని ఇంక అమ్మగా ఉజ్జి వేసుకొని నేరడగా ఎన్ని రాళ్ళని చల్లటి గాలి బా ప్రశాంతంగా ఉండిద్దాం రోజు ఇట్ట పొగులు తోలినా కానీ. చపాతీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మష్రూమ్ కర్రీ అలానే చపాతీ రెడీ అయిపోయింది. బాగా టేస్ట్ ఎలా ఉంది బావా? నువ్వు చేసే కాబట్టి బాగుంది కూర. ఫస్ట్ టైం అయినా బాగా చేసింది. ఫస్ట్ టైమా లేకపోతే ఎప్పుడైనా ట్రై చేసావా? అయినా తినబోయేలోపు ఒకటి పెట్టింది అనమాట. బాలెంతలో ఏంది లెగోలేని వాళ్ళు తింటున్న వాళ్ళు బట్టకపోతాయేమోనని. వదిన చేస్తే తెలియదు అంది. మా అత్త చేస్తేనేమో అత్తమ్మ స్నానానికి వెళ్ళిందంట. మా అమ్మ 4 సార్లు ఫోన్ చేస్తే 4వ సారి ఫోన్ ఎత్తింది. టైం వచ్చేసి 9 అయింది కదా. తినొచ్చా, వేరే వాళ్ళని అడిగి తినొచ్చా అని చెప్పింది. బాగా ఎంతలో తినకూడదు అంటే ఇప్పుడు దాకా డౌట్.
స్పైసీ బాగా చేసాడు మా ఆయన ఈసారి కర్రీ అయితే స్పైసీగా బాగుంది అమ్మా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా తిరిగింది అనమాట చపాతీ అని ఈ కర్రీ వచ్చేసి తప్పకుండా మీరు ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది అయితే ఇట్లా కాదు కానీ దీంట్లో పచ్చిపప్పు నానబెట్టి చేస్తారు ఇంకా బాగా చేస్తారు కూర అప్పట్లో మా అమ్మ చేసేది ఇంతవరకు నేను టేస్టే చేయలేదు ఇప్పుడు తింటున్నా వాన పడిందంటే ఖచ్చితంగా పల్లెటూరులో ఖచ్చితంగా దొరుకుతాయండి మాకు ఇల్లు అయితే ఇంటి పక్కనే శుభాబుల తోటలు కాబట్టి పొట్ల మీద మా అమ్మ వాళ్ళు మా అన్నయ్యళ్ళు వెళ్ళినప్పుడు తీసుకొచ్చేవాడు తినేదాన్ని కాదు ఇప్పుడు మా ఆయన ఏంటంటే కొంచెం టేస్ట్ అన్నాడు చాలా బాగుంది అప్పుడంటే నేను తిన్నా అంటే మా అమ్మ ఏమనేది కదా సరేలే నీ ఉతికి ఏదో ఒకటి వండుతానని ఉండేది అట్ట అనమాట బాగుంది